గురూజీ హైదరాబాద్ నుంచి ప్రదీప్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రదీప్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకుందాం అనుకుంటండి. తప్పకుండా అండి, మీ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. మా అమ్మాయి పేరు దివ్యానండి. మ్మ్. ఆశ్లేష నక్షత్రము 1వ పాదము. మ్మ్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/11/1992 2:42 AM అండి. సరేనండి, మాట్లాడండి మా గురూజీతో. అమ్మాయికి ఇప్పుడు బేసికలీ ఏంటంటే మా అమ్మాయికి మ్యారేజ్ అలయన్స్ చూస్తున్నామండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు, మీ పాదాభినందనలు గురూజీ గారు. మా ఆశీస్సులో మా ఉంటుంది. అమ్మాయికి ఇప్పుడు మ్యారేజ్ అలయన్స్ చూస్తున్నాం గురూజీ గారు. గుడ్ ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/11/1992 ఓకే 2:42 AM అండి. ఆశ్లేష నక్షత్రము 1వ పాదం అండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి బుధ మహాదశలో జన్మించింది. అమ్మాయి జాతకం చాలా బాగుంది. చెప్పండి మీ డౌట్ ఏంటి? మా డౌట్ ఏంటంటే అమ్మాయికి పెళ్లి చూస్తున్నామండి. ఇప్పుడు ఎప్పుడు అవుతుందని మేము కొంచెం యాంగ్షియస్ గా ఉన్నాము. హౌ విల్ బి మ్యారేజ్ లైఫ్ కూడా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు గోదానం కూడా చేశామండి. ఇప్పుడు కొంతమంది చెప్పారు గోదానం చేస్తే మంచిదని. అండ్ ఒక సర్ప దోషం ఉన్నాయని రాహుకేతు పూజ కూడా చేయించాము కాళహస్తిలో. అది ఒకసారి గోల్డ్ ది సర్పది కూడా మేము అది చేశామండి. దోషానికి నిర్వహణ చేస్తానికి అది గోల్డ్ ది కూడా చేశామండి. సో బేసికలీ ఏంటంటే మీ దయతోని కనుక్కుందామండి, ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, మ్యారీడ్ లైఫ్ ఎట్లా ఉంటుందని మేము కనుక్కోవాలని మీకు ఫోన్ చేశామండి. ఓకే, జాతకం అయితే అమ్మాయిది. అమ్మాయి పూర్తి పేరేంటి? మేడిపల్లి దివ్య. దివ్య, మేడపల్లి దివ్య. దివ్య జాతకం చాలా బాగుంది. జాతకంలో ఎలాంటి దోషాలు మీరు అనుకున్నట్టు సర్పదోషం కూడా మేజర్గా లేదు. ఒక 20 డిగ్రీలో రాహు దోషం 20 డిగ్రీ అంతే, అదే ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మాయి జాతకం ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రంలో జన్మించింది, కానీ సర్పదోషం కాదు, సర్ప నక్షత్రంలో జన్మించింది. ఈ సర్ప నక్షత్రానికి వివాహానికి ముందు ఆశ్లేష బలి పూజ అని చేస్తారు. అది చెయ్యకపోయినా మీరు పర్వాలేదు. అమ్మాయి జాతకంలో వేరే గురు దృష్టి చాలా బాగుంది, విశేషంగా ఉంది. అమ్మాయి జాతకం ప్రకారం 16 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించండి, చాలా వేరే ఇంకేం వద్దు. ఇది అయిన తర్వాత ఇప్పుడు నేను పెళ్ళి ఫిక్స్ అయిపోతుంది, దానికి పరిహారం చెప్పేస్తాను. అయితే వివాహానికి ముందు మీరు తప్పకుండా అమ్మాయికి కుంభ వివాహము లేక అర్క వివాహము, ఈ రెంట్లో ఏదైనా ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. ఒక అమ్మాయి జాతకంలో కాస్త దోషం ఉంది కాబట్టి మీరు అది చేసి మ్యారేజ్ చేయడం చాలా ఉత్తమోత్తమం. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ద్వితీయ పుత్రుడు, 2వ సంతానం అబ్బాయి. మీ ఇంటి నుంచి నార్త్ నుంచి వస్తాడు, ఉత్తరం వైపు నుంచి వస్తుంటారు. 2వ సంతానం అయి ఉంటుంది. చాలా మంచి అబ్బాయే వస్తాడు, ప్రాబ్లం లేదు. ఈ ఒక ఆశ్లేష బలి పూజ అనుకూలమైతే చేయండి, లేకపోతే 16 వారాలు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పాల అభిషేకం చేయించండి. కర్కాటక రాశికి ఇప్పుడు ద్వితీయ స్థానంలో గురువు ఉన్నాడు, ఈ జూలై నుంచి వచ్చింది. ద్వితీయ స్థానంలో గురు రాజయోగం, చాలా విశేషమైన జాతకం. అందువలన మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక 16 వారాలు చేసుకోమని చెప్పండి. అమ్మాయిని ప్రతి బుధవారము మరియు శనివారం 2 రోజులు కూడా శ్రీకృష్ణ దేవాలయంలో నేతి దీపం వెలిగించమని చెప్పండి. తర్వాత అనుకూలమైతే నెలకు ఒక్కసారి పౌర్ణమి రోజు ఈ వేణు అంటాం కదా, ఊదుతాం కదా వేణు, అలాంటి ఒక 2 వేణువులు తీసుకెళ్ళి ఎవరైనా పిల్లలకి టెంపుల్లో పంచిపెట్టమని చెప్పండి, చాలు. ఇంతకు మించి వేరే ఇంకేం అవసరం లేదు. దివ్యకి శీఘ్రంలోనే వివాహ యోగం కలిసి వస్తుంది, మంచిదవుతుంది. నమస్తే. ప్రదీప్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ కాకినాడ నుంచి ధనలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ధనలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా అక్క గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ అక్కగారి పేరు నక్షత్రం చెప్పండి. పేరు విజయదుర్గ అండి. తను నవంబర్ 14న పుట్టింది, 86లో, 2 గంటల నుంచి 3 గంటలు మధ్యాహ్నమా? అవునండి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో. అశ్విని నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు, శతకోటి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. గురుగారు, మా అక్కకి పెళ్ళి అవ్వట్లేదండి. అర్థమైంది తల్లి. జాతకంలో కుటుంబానికే దోషం ఉంది తల్లి, కుటుంబ దోషం చూడని చెప్తుంది రమల శాస్త్రము. అయితే మీ అక్క అశ్విని నక్షత్రంలో కేతు మహాదశలో శుక్రవారం కదా?
అవును అవును గురుగారు. శుక్రవారం జన్మించిన జాతకం చాలా బాగుంది. జన్మ జాతకము చాలా విశేషమైన జాతకము. కానీ లగ్నంలో గురువు ఉన్నాడు, సప్తమాధిపతి రవి. చాలా బాగుంది జాతకం, చాలా విశేషమైన జాతకము. అష్టమ శని. సరి తల్లి, కొంచెం పరిహారం చెప్తాను నేను. ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు మంచిగా అవుతారు. శని కూడా విశేషమైన స్థానంలోనే ఉంది, ప్రాబ్లం లేదు. నవమ శని, 9వ ఇంట్లో శని ఉంటాడు. చాలా మంచిది ఆ ఇయర్లో. ఏం చదువుకోండి మీ అక్క? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివింది గురుగారు. ఉద్యోగం చేస్తున్నారా? లేదు గురుగారు, వదిలేసి వచ్చింది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసింది కానీ రాలేదు. సరే, ఇప్పుడు పెళ్ళికి నేను పరిహారం చెప్తాను. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి అదృష్టం వస్తుంది. 64 రోజులు ప్రతిరోజు అమ్మాయి చేతిలో నాగదేవతలకు పాలు పోయించండి. ప్రతి గురువారం శనగలు మరియు పసుపు రంగు గుడ్డ దానం ఇప్పించండి. 16 గురువారాలు. ప్రతి శనివారము అరటి చెట్టు ఎక్కడైనా ఉంటుంది, అరటి చెట్టు మొదల్లో వేప నూనెతో దీపం వెలిగించి అరటి చెట్టుకి 5 ప్రదక్షిణలు వేయాలి. ఇలా మొత్తానికి 16 వారాలు చక్కగా మీరు చేసింది అయితే త్వరలోనే మీ అక్కగారికి వివాహ యోగం కలిసి వస్తుంది తల్లి. మీరు ఏం భయపడకండి, చిన్నది ఇక కలిసి వచ్చింది. జ్యేష్ఠపుత్రుడు మొదటి అబ్బాయే మీ ఇంటి నుంచి తూర్పు నుంచి వస్తాడు. మీరు ఏం భయపడకండి, నేను చెప్పించేయండి తల్లి. మంచిదవుతుందమ్మా. నమస్తే.